ఇదే బస్ కొట్టేస్తున్నారు. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. ఎలా వేసుకోవాలో నేను ఇప్పుడు చూపిస్తాను. ఖచ్చితంగా చూడండి, నేర్చుకోండి. అలాగే వేసుకోండి. పెద్ద సాంప్రదాయాల గురించి మాట్లాడుతుంది ఈ దొంగ సేవ. దొంగ డాష్ డాష్. అది కూడా కరెక్టే కదక్క. అయినా నువ్వెందుకు కట్టుకోవు చీర? చీర కట్టుకుంటే పొట్ట, నడుము, బొడ్డు, వీపు, ముందు అన్ని కనపడతాయి కదా. దేశము సెక్యులర్ గా రాజ్యాంగబద్ధంగా ఉన్నంత వరకే हिंदुस्तान हम 25 कौड़ है ना, तुम 100 कौड़ है ना, ठीक है, तुम तो हमारे से इतने ज्यादा है। 15 मिनट के लिए पुलिस को हटा लो, बता लेंगे किसमें हिम्मत है, कौन ताकत है। ఈ దేశం సెక్యులర్ దేశంగా ఉన్నంత వరకే ఇలా హిందువుల్ని బెదిరించవచ్చు. సిగ్గులేని మొహానికి నవ్వే సింగారం అని. నీ నవ్వైతే నీకు చాలా చక్కగా ఉంది. ఇదే మెయింటైన్ చేయి జీవితాన్ని. అక్క రూల్స్ పెడుతుంది, ఆమె ఫాలో అవ్వదు, కానీ మనం ఫాలో అవ్వాలి. మీరు వాగండి ఫిలాసఫర్ అక్క. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. ఆడపిల్ల భక్తిగా ఉంటే దేశము ధర్మము రెండూ సుభిక్షంగా ఉంటాయి, సురక్షితంగా ఉంటాయి. కనుకనే ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండాలి అని మనుస్మృతిలో చెప్పుంది, ఇంకా ఎన్నో శాస్త్రాల్లో చెప్పుంది. అంతేగాని మాకు స్వాతంత్రం ఇవ్వద్దు అనేసి అన్నారు. ఈ పుస్తకాలన్నీ కూడా మంచివి కాదు, చదవకూడదు అంటే ఎవరికి నష్టము? మనకే నష్టం. కాబట్టి